శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం గురువారం పుట్టిన వారి యొక్క జన్మ విశేషాలు, అభివృద్ధి, వృత్తి వ్యవహారాలు, ఆర్థిక విషయాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. ఎవరైతే ఒక కుటుంబంలో దత్తాత్రేయుడు, సాయిబాబా, శివుని యొక్క అనుగ్రహంతో వారిని ఆరాధిస్తుంటారో ఆ కుటుంబంలో గురువారం రోజు వాళ్ళకి స్త్రీ సంతానం కానీ మగ సంతానం కానీ కలుగుతూ ఉంటారు. అంటే గురువారం రోజు స్త్రీ సంతానం కలిగితే ఒక విధంగా వాళ్ళు అప్పటిదాకా వారి జీవితం ఒకలా ఉంటుంది. ఈ లక్షవారం రోజు అమ్మాయి పుట్టిన తర్వాత కంప్లీట్గా వారి యొక్క లైఫ్ ఇంచుమించుగా ఈ అమ్మాయికి 18 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వారు పుట్టినప్పుడు, ఈ అమ్మాయి పుట్టినప్పుడు మామూలు లక్షాధికారిగా ఉంటే ఈ అమ్మాయి వివాహం నాటికి కోటీశ్వరులు కాదు కదా, అంతకు 10 ఇంతలు కూడా ఉండే అవకాశం ఉంది. అంత అదృష్టం. అయితే ఈ గురువారం దత్తాత్రేయుడి అనుగ్రహం, గురు అనుగ్రహం ఉండడం వల్ల వీళ్ళు చిన్నప్పటి నుంచే విద్యలో బాగా రాణిస్తూ ఉంటారు. అలాగే ఎక్కువగా వీళ్ళు టీచింగ్ ఇష్టం ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గురువారం రోజు పుట్టిన పిల్లలు 2-3 పిల్లల్ని పోగేసి వాళ్ళకి పాఠం చెప్పినట్టు, బోర్డు మీద రాసినట్టు వీళ్ళు ఆడుకునే ఆటలు ఆ విధంగా ఉంటాయి. అంటే మనం అబ్జర్వ్ చేయం, కానీ చిన్నప్పుడు పిల్లలు ఆడుకునే ఆటలు గమనిస్తే వాడు ఏ వృత్తిలో రాణిస్తాడో అన్నది మనకు అప్పుడే అర్థమైపోతుంది. దాన్ని బట్టి మనం వాళ్ళని అందులో ట్రైనప్ ఇస్తే అందులో కంపల్సరీగా రాణించడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది డ్యాన్స్ లాగా ఒక డ్యాన్స్ వేస్తుంటే వేరే వాళ్ళు మ్యూజిక్ కొట్టినట్టు ఈ విధంగా ఉంటూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా టీచింగ్ చెప్పడం చేస్తూ ఉంటారు. మరి ఆ కారణం వల్ల వీళ్ళు ఉపాధ్యాయులుగా రాణించడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వీళ్ళు పుట్టిన తర్వాత ఆ కుటుంబంలో మనీ రొటేషన్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా బ్యాంకు ఉద్యోగంలో, ఎక్కువ బ్యాంకింగ్ రంగంలో ఉంటారు, ఎడ్యుకేషన్ రంగంలో ఉంటారు. ఎక్కువ శాతం అన్నది ఈ రెండిట్లో ఉంటారు. దాని తర్వాత ఏంటంటే అడ్వకేట్సు, అలాగే ఈ సాధారణంగా వీళ్ళు పుట్టిన కుటుంబాన్ని బట్టి పౌరోహిత్యం, ఈ జ్యోతిష్యం, ఈ సాంప్రదాయంగా వృత్తులు, వేదాన్ని అభ్యసించడం, వేద పాఠశాలలు, గోరక్షణ, గోవుల్ని పెంచడం, అలాగే మన ధర్మాలని, శాస్త్రాలని సంపాదించడం. చాలామంది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసిన వాళ్ళు, అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ యాంగిల్ ఎలా ఉంటుందో, చిన్నప్పటి నుంచి ఒకటేంటంటే ఇంట్లో పూజ చేయనట్టు ఆ చిన్న చిన్న బొమ్మలు దేవుడిగా పెట్టి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా వాడేమవుతాడు పెద్ద అయిన తర్వాత ఏ దేవస్థానంలోనూ అది లెక్చరర్ అవ్వచ్చు, పురోహితుడు అవ్వచ్చు, ఆ విధంగా వెళ్తూ ఉంటారు. ఈ కొంతమంది చిన్నపిల్లలు అప్పుడు ఆడుకునేటప్పుడు ఈ లక్క పెడతలు పెట్టుకొని వంట చేసినట్టు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఈ క్యాటరింగు అలా కూడా వెళ్తూ ఉంటారు. బట్ ఏదైనా ఈ గురువారంలో జన్మించిన వారు ఆధ్యాత్మిక సంబంధించిన ఎండోమెంట్ వృత్తుల్లోనూ, బ్యాంకింగ్ రంగంలోనూ, అలాగే విద్యా సంబంధించినటువంటి స్కూల్స్, కాలేజీలు, పీజీలు వాటిలో కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే వీళ్ళు ధన సంపాదన అన్నది చాలా వరకు వాళ్ళకి ఎంత సరిపోతుందో అంతే సంపాదిస్తారు తప్ప అంతగా ఎక్కువగా సంపాదించే అవకాశం ఉండదు. వీళ్ళ జీవితం సంతానం కలిగిన తర్వాత చాలా వరకు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. వీళ్ళకి పెళ్ళి అయిన దగ్గర నుంచి చాలా వరకు కుటుంబంలో సమస్యలు వచ్చినప్పటికి కూడా మళ్ళీ సంతానం కలిగిన తర్వాత ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత జీవితంలో బాగా సెటిల్ అవ్వడానికి కారణం అవుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు చాలా వరకు గృహిణులుగానే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. మిగతా వాళ్ళకి ఉద్యోగాలు చేసి ఉద్యోగం సంపాదించే ఆ విధంగా కాకుండా గృహిణులుగా అంటే పెళ్ళి, దాని తర్వాత 2-3 సంతానాన్ని కండం, వాళ్ళని చదివించి వాళ్ళని పెద్దవాళ్ళుగా చేయడంలో ఎక్కువ ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటారు. అంటే ఈ గురువు ఇంటర్నల్గా ఉంటాడు. ఎక్కడ ఈ మదర్లో అమ్మాయిగా పుట్టిన మదర్గా పిల్లల్ని మంచి మార్గంలో పెట్టడం, మగవాడైతే సొసైటీలో అందరినీ మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మిగతా గ్రహాల ప్రభావం అన్నీ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఏ వారంలో పుట్టారో వారి ప్రభావం, అంటే ఇది గురువారం కాబట్టి, అంటే కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీవారం అని అంటారు కాబట్టి ఈ లక్ష్మీదేవి అనుగ్రహం వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. గురువారం అన్నది సాధారణంగా అంటూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో బెస్తవారం అని కూడా అంటూ ఉంటారు. సో ఈ విధంగా ఏదైనా ఇది ధనానికి సంబంధించిన వారం కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారు ధనాన్ని అయితే సంపాదిస్తారు, కానీ ధనాన్ని దాచుకోవడంలో పెద్దగా వీరి దగ్గర కనబడుతుంది. ఎందుకంటే ఎక్కువ ఏదో విధంగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు.
ఏ కార్యం కావాలన్నా ఈ మనీ కోసం వెతుక్కోవడంలోనే వీళ్ళ జీవితం సరిపోతుంటుంది. అంటే ఇది అందరిలో జరగాలని కాదు, కేవలం ఒక రోజులో పుట్టినవాడు ఈ విధంగా అవుతాడైతే ఉండదు. మెయిన్ ప్రభావం ఈ విధంగా ఉంటుంది. మిగతా గ్రహాల యొక్క ప్రభావం, అప్పుడున్నటువంటి జీవన పరిస్థితులు ఇవన్నీ కూడా మనకి దాని మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. సో మరి ఈ లక్షవారంలో జన్మించిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే లక్ష్మీదేవి అనుగ్రహం, అలాగే శివుని యొక్క అనుగ్రహం అనేక రకాలుగా ఉంటుంది. వీళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తే ఆ దేవుని యొక్క అనుగ్రహం అది ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది. వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా సాధారణంగా మిగతా వాళ్ళగా చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ అని, లేదంటే లవ్ అఫేర్స్ అని, ఇటువంటివి చాలా వరకు దూరంగా ఉండడం జరుగుతుంటుంది. అలాగే ఏంటంటే వీళ్ళ మీద స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదే కొన్ని సందర్భంలో ఈ గురుచండాల యోగం లాంటిది వాళ్ళ జాతకంలో ఉంటే వీళ్ళు మంచి కుటుంబంలో జన్మించినప్పుడు కూడా స్నేహం వల్ల ఎక్కువ మంది ఈ గురువారం పుట్టిన వాళ్ళు స్నేహం వల్ల పాడవుతుంటారు. అలాగే స్నేహం వల్ల కూడా బాగుపడుతూ ఉంటారు. అయితే ఇందులో విశేషం ఏంటంటే వీళ్ళు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా, ఎటువంటి చెడు నడకత ఉన్నా వీళ్ళు మిగతా వాళ్ళు మాత్రం మంచి మార్గంలో పెట్టి వాళ్ళని మంచిగా నడిపించే ప్రయత్నం కూడా చాలా వరకు నడుస్తూ ఉంటుంది. ఏటో ఒక బలహీనత వీళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి కారణం అవుతుంటుంది. అంటే ఎటువంటి ఎవరిలో ఇతరుల మీద జాలి పడడం వల్ల ఆ స్నేహితుల యొక్క వాళ్ళని పెంచి పోషించడం, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని చేరదీసి వాళ్ళ కుటుంబాన్ని పెంచడం, ఇలా కొన్ని అదనపు బాధ్యతలు వీళ్ళు వేసుకోవడం వల్ల ఈ వచ్చిన ధనం సరిపోకపోవడం వల్ల చాలా వరకు సతమతం అవుతూ ఉంటుంటారు ఈ రాశి వాళ్ళు. అంటే వీళ్ళు జీవితంలో మంచిగా కలిసి వచ్చే అదృష్టం ఏంటంటే వీళ్ళకి కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని ధరించడం వల్ల అనుకూలంగా ఉంటుంది. అంటే పసుపు రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అందువల్ల ఎక్కువగా ఈ పసుపు వస్త్రాలు ధరించడం, అలాగే వంటల్లో పసుపు ఎక్కువ వాడటం వల్ల ఎక్కువగా వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, ధనం కూడా బాగుంటుంది. అలాగే వీళ్ళ యొక్క ముఖ్యంగా రుద్రాక్ష ధరించాలంటే 5 ముఖాల రుద్రాక్ష, పెద్ద ఏం కష్టపడక్కలేదు, విరివిగా దొరుకుతూ ఉంటుంది. 5 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల చాలా వరకు కలిసి వస్తుంది. అంటే విద్యార్థి దశలో 5 ముఖాల రుద్రాక్ష ధరించడం, కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత కనక పుష్యరాగం ఉంగరం ధరించడం వల్ల ఏదైనా గురువారం అంటే ఈ లక్షవారం జన్మించిన వాళ్ళు జీవితంలో చాలా సక్సెస్గా కావాలంటే, చాలా నిజాయితీగా ఉంటే బాగా విద్య ద్వారానే రాణిస్తారు. వీళ్ళకి 99% వ్యాపారం అయితే కలిసి రాదు, స్వతంత్ర వృత్తిలోనే కలిసి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు భగవంతుడిని ఎంత గట్టిగా నమ్ముకొని, ఎంత గట్టిగా పూజిస్తే జీవితంలో అంత అదృష్టవంతులయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.